ఆంధ్రప్రదేశ్ వెళ్ళినప్పుడైతే తీసిన వీడియో అండి ఇది. శివరాత్రికి మేము ద్వారపుడు వెళ్ళాము. ద్వారపుడులో అంటే అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది. ఇదంతా ఎంత అద్భుతమైన ప్రదేశం అంటే నేను ఒక్క మాటలో చెప్పగలను. మనం దేవతలు దేవుళ్ళు ఎక్కడ కనిపించని విగ్రహాలు కూడా మనకి ఇక్కడ దర్శనం అయితే ఇస్తారన్నమాట. దేవుళ్ళు దేవతలు కూడా మనకి ఇక్కడికి దర్శనం అనేది దొరుకుతుంది. ఇక్కడ అన్ని రకాల దేవతలు అందరూ ఉన్నారు. ఇదంతా బయట ఏరియా అన్నమాట. ఆ పులినోట్లో నుంచి వెళ్తే మాత్రం దుర్గాదేవి విగ్రహం ఉంటుంది. బయట ఇక్కడ వినాయకుడు అండి. ఫస్ట్ గుంట వినాయకుడిని దర్శనం చేసుకుని వెళ్తారు. ఇక్కడ కొబ్బరికాయలు ఇక్కడ కొట్టుకుని వెళ్ళాలంటే ఆ పైనకి అయితే కొట్టనివ్వరంటండి. కొంతమంది దీపాలు వెలిగిస్తారు. అంటే ఎవరికి నచ్చింది వాళ్ళది. ఇక్కడ అయ్యప్ప స్వామి వాళ్ళు వేసుకుంటే మాత్రం కంపల్సరీగా అయితే ఇక్కడ ఉంటారన్నమాట స్వాములు. కొంతమంది విడుములు కూడా ఇక్కడే ఇస్తారు. మా ఫ్యామిలీతో అయితే వెళ్ళామన్నమాట. శివరాత్రికి అయితే వెళ్ళాము. అంటే శివరాత్రికి విగ్రహం ఓపెన్ అని చెప్పారన్నమాట. స్పెషల్గా అది కూడా చూడడానికి ఉంటుంది. ప్లస్ మా హస్బెండ్ కూడా చూపించినట్టు ఉంటుంది అని అయితే మేము ఇలాగ వెళ్ళామన్నమాట శివరాత్రికి. ప్రతి దేవతనైతే ఒక్కొక్క దేవతను అయితే దర్శనం అయితే చేసేసుకున్నాము. దర్శనానికి టికెట్ ఏమీ లేదు కానండి, ఫ్రీగానే. కాకపోతే లోపలికి వెళ్ళడానికి మనం ఏదైనా మొక్కుకోవాలనుకున్న ఏదైనా రాసి పెట్టుకోవాలనుకున్నా కానీ 20 రూపీస్ 10 రూపీస్ దీపానికి. అలానే ఉప్పు కూడా వేస్తారంట ఒక దేవతకి. ఆవిడికి ఉప్పు మహంకాళి ఏదో పేరండి, నేను మర్చిపోయాను. కానీ ఏమిటంటే నాకు ఎంత వీడియో తీయగలేను అంతే తీసాను. ఎందుకంటే ఫోను ఎక్కడ సరిగ్గా అసలు అలౌడ్ చేయట్లేదు. నా ముందే ఒక ఆవిడ ఫోన్ తీసేసుకున్న ఆవిడని చాలా అంటే ఇది ఒక రకంగా తిట్టారన్నమాట. ఇంకా కొంత భయం వేసేసి నాకు మ్యాక్సిమం ఎంత తీయగలుగుతున్నానో అంతే తీసానండి. అంటే మన సబ్స్క్రైబర్కి ప్రేక్షకులకి చూపించాలన్నది మాట. ఇది పైన మాట. మేము అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నాక పైకి వెళ్ళాము. ఇక్కడ తులాభారం కూడా ఉంటుందంటండి. పిల్లల్ని పటికి బెల్లం తోస్తారు కదా, అది కూడా ఉంటుందంటండి. ఇది ఇక్కడ చాలా అంటే చాలా మైండ్ పీస్ఫుల్ అనేది దొరుకుతుంది. ఎవ్రీడే ఇక్కడ ప్రసాదం అయితే పెడతారంటండి. కానీ మేము వెళ్ళిన రోజున ప్రసాదానికి కాదండి, ఇంకా లైన్ చూస్తే కళ్ళు తిరుగునమాట. ఎందుకంటే విగ్రహం ఓపెనింగ్ ఒకటి, ఇంకా శివరాత్రి ఒకటి, నిజంగా ఇసుకెత్తే రాళ్ళనమాట అంత జనం. మేము వెళ్ళే టైంకి 2 పిల్లలకి తులాభారం అయితే జరుగుతుందన్నమాట. పటికి బెల్ల మీద తోస్తున్నారు. ఆ చిన్న క్లిప్ కూడా మేము ముందుకు తీసుకొచ్చేసాను, ఎవరన్నదే తెలియదు. ఇక్కడ 18 బంగారం ఇట్లా అంటారు కదండి, అవి కూడా ఉంటాయి. అవి కూడా నేను వీడియో తీసాను. కానీ లోపల దేవుడి దగ్గరికి అయితే అలవాటు చేయలేదన్నమాట. నిజంగా ఇది చెప్పాను కదా 18 మెట్లు అని, ఇది మాట. అదే 18 మెట్లు స్వాములకి అలవాటు చేస్తారంట, విరుముళ్ళకి. ఈ పైకి వచ్చి విరుముళ్ళు అనేది ఇస్తారంటండి. ఇక్కడ మేము కొంచెం సేపు ఫొటోస్ అలాగే వీడియోస్ అయితే తీసుకున్నాము. కానీ ఏ దేవత దగ్గరికి వెళ్ళినా దేవుడి దగ్గరికి వెళ్ళినా కానీ మాత్రం అక్కడ లోపలికి అయితే అలౌడ్ చేయలేదు. బయట ఉన్న వాతావరణం కొన్ని అయితే తీసాను, వాళ్ళకి చూడకుండా తెలియకుండా తీసాను కూడానే. అవే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడు ప్రతి ఒక్క చోట ఇదే అయిపోయిందండి. ఏ గుళ్ళోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఫోటోలకి అయితే అలౌడ్ లేదు, ఫోన్ తీసుకోకూడదు. ఇదే చోట చూసినా ఇదే మన ఆంధ్రప్రదేశ్లో అయితేనే. అందుకనే ఎంతో కొంత మీరు చూసినట్టుగా ఉంటుంది, ఆ పుణ్యం మీకు కలిగినట్టు ఉంటుంది కదా. అందుకనే ఇదంతా గుడి చుట్టూరా ఉన్న ప్రదేశం. అది విగ్రహం అండి. ఇవాళ ఓపెనింగ్ అంట. ఆ విగ్రహానికి జనం చూసారు కదా, ఇసుక వేస్తే రాలరు. అక్కడ కూడా వెళ్ళాము. ఇంకా భయం వేసేసి అయితే మేమైతే బయటకు వచ్చేసాము. ఎందుకంటే ఆ దర్శనం పైనుంచి ఇక్కడి నుంచి పెట్టేసుకుందో అంత తొక్కిస్లాట్లో వెళ్ళి ప్రాణాలు పోయేంతగా పరిస్థితి అయితే తీసుకోలేం కదండి. అందుకని దేవుడు ఎక్కడున్నా మన మనసులో ఉంటే చాలు. మన మనసులో ఆయన తలుచుకుంటే ప్రతి చోట దేవుడే కనిపిస్తాడనమాట. ఈ విధంగా ఇక్కడ సాయిబాబా గుళ్ళోకి వెళ్ళాం, హనుమాన్ గుళ్ళోకి వెళ్ళాం. దేవతలు వేరువేరుగా దేవతలు ఉన్నారు, వాళ్ళకి వెళ్ళాం. లాఫింగ్ బుద్ధ అండి, ఆ గుళ్ళోకి కూడా వెళ్ళాం. శివలింగాన్ని కూడా దర్శనం చేసుకున్నాము. అలానే అయ్యప్ప స్వామి గుడిలో కూడా దర్శనం చేసుకున్నాం. పైన అయ్యప్ప స్వామి అంటండి, ఈవిడి గోవింద స్వామి అంటారు కదా, అది. లోపలికి నిజంగా ఫోన్ కొంతమంది అలౌడ్ చేస్తున్నారు, కొంతమంది అయితే అలౌడ్ చేయట్లేదు. లోపలికి ఏమైనా వచ్చి చెక్ చేస్తుంటే ఫోన్ ఆఫ్ చేసేయమంటున్నారండి. అందుకనే నేను ఏదో తొందరగా తీసాను. ఒకవేళ నాలో ఇంత ఏమైనా మిస్టేక్ ఉంటే మాత్రం సారీ అని చెప్తున్నాను ముందుగానే. గోవిందరా స్వామి, అలానే చాలా అంటే చాలా గుళ్ళు ఉన్నాయండి. నాకు కొన్ని పేర్లు కూడా తెలియలేదు నిజంగానే. అన్ని దేవతలు దేవుళ్ళు ఒకే చోట కొలు ఉన్నారు. ప్రతి చోట దర్శనం చేసుకోవచ్చు. మహాకాళి అంటండి,
నిజంగా చాలామంది ఉన్నారు. ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ వెళ్ళినప్పుడు మీకు వీలైతే మాత్రం కంపల్సరీగా ఈ ద్వారపుడు వెళ్ళి ఈ దేవతలు మాత్రం కంపల్సరీగా దర్శనం చేసుకోండి. ఇక్కడ నంది చూశారు కదా, నంది ఎంత పెద్దగా ఉందో. నంది దగ్గర కూడా వెళ్ళాము, ఆయన్ని దర్శనం చేసుకున్నాము. అక్కడ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము మా ఫ్యామిలీ తోటి. అంటే మా హస్బెండ్కి ఇవన్నీ చూడడం కదా, ఇటు సైడ్ ఒకే ప్లేస్లో ఇన్ని గుళ్ళు అయితే కనిపించవు, ఇక్కడ ఉంటాయండి. ఇక్కడైతే స్వయంగా వెలిసిన దేవత గుళ్ళు అయితే చాలా ఫేమస్ అన్నమాట. నార్త్ సైడు మనకి లావతల్లి, అలానే కాణిపాక వినాయకుడు, అలానే బాలాజీ, అదే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎలాగైతే స్వయంగా వెలిసారో ఇక్కడ కూడా కొన్ని అలా వెలిచిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అవైతే ఇక్కడ ఫేమస్. ఇప్పుడు ఇదివరకు అంటే గుళ్ళోను మొబైల్ అలౌడ్ చేశారు, ఇప్పుడు ఇక్కడ కూడా మొబైల్ అయితే అలౌడ్ చేయట్లేదు. మొబైల్ చూస్తుంటే అంటున్నారు ఆఫ్ చేసండి, కెమెరా ఫొటోస్ వీడియోస్ తీయడానికి అలౌడ్ లేదని. ఇక్కడ కూడా అది సేమ్ పరిస్థితి అన్నమాట. నిజంగా ఇక్కడ దేవత చూశారు కదా ఎంత అందంగా ఉందో. దీపాలు పెట్టి దేవతని మనకి 10 రూపీస్ అయితే ఇస్తున్నారన్నమాట. అక్కడ మనకు 10 రూపీస్ ఇస్తున్నారు. అక్క వచ్చింది, అక్క అలా దీపాల మధ్యలో నిజంగా చూస్తుంటే నిండు కొండలా ఉండి ఎంత అందంగా ఉందంటే ఆ దీపాల మధ్యన షైనింగ్ నిజంగా దేవతలైనే కనిపించింది నాకు. ఇక్కడ శనీశ్వరుడు అంటండి, అదే నవవిగ్రహాలు అంటారు కదా, అవి నవవిగ్రహాలు కూడా చూసేసాము. అక్కడ దర్శనం చేసేసుకున్నాము. చిన్న దేవుళ్ళు అండి. ఇక్కడ కూడా ప్రతి దేవుడికి దేవతని ఏ ఒక్క ప్లేస్ కూడా అయితే వదలలేదు, కానీ కొన్ని అయితే వీడియో తీయలేకపోయాను అంతే. మిగతాదంతా మ్యాక్సిమం ఆల్మోస్ట్ కవర్ చేసాను. ఇంకా 2-3 గుళ్ళు అయితేనే మాత్రం అలౌడ్ చేయలేదు, ఎందుకంటే ఈశ్వరుడు గుడి లోపల కూడా అలౌడ్ చేయలేదు. అందుకని ఏదో మీరు ఈ మాత్రమన్నా చూసి దర్శనం చేసుకుని పుణ్యం కట్టుకుంటారు కదా, అందుకని ప్రసాదం అయితే తీసేసుకున్నాము. నాకు అయ్యప్ప ప్రసాదం అంటే చాలా ఇష్టము. నిజంగా 100 రూపీస్ అంట డబ్బా ఒకటి తీసుకున్నాను. అలానే పులిహోర ప్యాకెట్ తీసుకున్నాము, అలానే లడ్డూలు కూడా తీసుకున్నాము. అంటే వేరు ప్రసాదాలు అందరం ప్రసాదం తినేసి అయితే కడుపు నింపేసుకున్నమాట ఆ రోజు. ఎందుకంటే భోజనాలు పెడుతున్నారు, కానీ అంత వెళ్ళి అంత తొక్కిస్లాట్లో భోజనం చేసి వచ్చేప్పటికి మనకు మ్యాక్సిమం రాత్రి కూడా అయిపోవచ్చేమో, అంత జనం ఉన్న రిక్కిస్లాడిపోతానే. మా ఫ్యామిలీ అయితే శివరాత్రికి ఈ విధంగా అయితే ఎంజాయ్ చేసాము. మరి మీరు ఏ విధంగా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈవిడ నాగదేవత అన్నమాట. ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు మొక్కుకుంటారంట అండి. నాగదేవత చూసారు కదా, ఈవిడ ముసలావిడ ఉంది ఇక్కడ ఉంటుంది. ఫోన్ తీయకూడదని చెప్పాను కదమ్మా, ఎందుకు తీశారు? అసలు ఫోన్ ఎలా లేదు, ఫోన్ చూసారంటే లాగేసుకుంటారు. ఇక్కడ ప్రతి గుళ్ళోను ప్రతి లోపలైతే సీసీ కెమెరా అరేంజ్ చేసేసారు. మీరు ఇలా చేయడం ఏంటి అని అన్నది. అందుకని ఇంకా ఇక్కడైతే ఈ దేవతకు ఉప్పు వేస్తారంటండి. ఉప్పు అయితే 20 రూపీస్ అంట. ఈ లోపల అంటే లోపలికి అలౌడ్ చేయలేదు. ఇక్కడ ప్యాకెట్ ఉప్పు తీసేసుకొని మళ్ళీ దేవతకు వేసేసి ఇంకా బయటికి వెళ్ళిపోవడమేనండి, లోపలికి అలౌడ్ చేయలేదు. అందుకనే లాఫింగ్ బుద్ధ అన్నారు కదండి. ఇక్కడ అంటే వినాయకుడు కింద ఉన్నారు చూసారు కదా, అక్కడ చాలా అంటే చాలా ప్లేస్లు ఉన్నాయి. మా ఇంట్లో వాళ్ళందరూ కొంతమంది తిరిగారు, కొంతమంది తిరగలేదు. నేనైతే ఫోటోషూట్కి వీడియో షూట్కి అయితే మొత్తం ఏరియా అంతా కవర్ చేసేసాను అనుకోండి. చూసారు కదా ఈ అయ్యప్ప స్వామిని, అలానే నటరాజ్ మహారాజుని, ప్రతి ఒక్క దేవతని దేవుల్ని దర్శనం చేసుకున్నారు కదా. ఇది 12 చెప్పాను కదండి, భూగర్భంలో శివలింగాలు ఉంటాయని చెప్పి. ఇది మాట లోపలికి వెళ్ళాలి, లోపలంతా చీకటిగా ఉంటుంది అన్నమాట. ఇది భూగర్భం అంటారు. చూసారు కదా ఈ విధంగా ఉంటుంది. నిజంగా ఆసమ్ ప్లేస్ మాట. ప్రతి దేవతని దేవుళ్ళని ఇక్కడైతే మనం చూసుకోవచ్చు. మేమైతే లోపలకి ఫోన్ అలా తీసుకున్నాను. బల్లులు అంటారు కదండి, బంగారు బల్లు, వెండి బల్లు అంటారు కదా, అది ఇది అందరూ టచ్ చేసి వెళ్తారు. కింద భూగర్భంలో ఉంటారు కాబట్టి చాలామంది ఇంకా అసలు లైన్ అయితే ఖాళీ లేదన్నమాట. ఇంకా ఇది ఇలాగ కాలు కడుక్కొని లోపలికి అలా వెళ్తారు. 12 అదే భూగర్భంలో ఉంటాయన్నమాట. ఇవి కూడా మేమైతే అన్నీ కవర్ చేస్తాను అంటున్నాను కదండి. ఇక్కడ లోపల ఎవరూ లేరు, అందుకనే వీడియో తీసే అవకాశం వచ్చింది. అందుకనే మేము చుట్టూరా తిరుగుతూనే ఇంకా వీడియో కూడా కవర్ చేసేసాను అనమాట. సో ఫ్రెండ్స్, మీరు మాత్రం ఏపీ ఎప్పుడు వచ్చినా సరే, ఒకవేళ ఏపీలో ఉన్న వాళ్ళు అయితే ఈ ద్వారపుడు వెళ్ళి ఈ దర్శనాన్ని అయితే కంపల్సరీగా దర్శించండి. ఈ దేవతలందరినీ దర్శించుకోండి.
ఆ పుణ్యం కూడా మీకు కలుగుతుంది. చూసారు కదా. సో ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే లైక్ కంపల్సరీగా చేయండి. మీ లైక్ వల్ల కొంతమంది చూసే అవకాశం ఉంటుంది, అలాగే నా ఛానల్కి ప్రమోషన్ అయ్యే అవకాశం ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. ఈ అందమైన అద్భుతాన్ని కూడా మీరే దర్శించుకున్నందుకు సో థ్యాంక్ యూ. అలాగే నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అన్నది చెప్పుకుంటాను అనమాట. నిజంగా వాళ్ళని, నా సబ్స్క్రైబర్స్ని ఎవరైనా కలిసే అవకాశం వస్తే మాత్రం నేనైతే కంపల్సరీగా కలుస్తాను అనమాట. ఒకవేళ నేను ఏపీ వచ్చినట్టయితే మాత్రం కంపల్సరీగా ఒక వీడియో ముందుగానే అప్లోడ్ చేస్తాను. చూసారు కదా ఎంత అందంగా ఉందో ప్లేసు. సో ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇంతటితో ఇదే మొత్తం ద్వారపుడు అంత వీడియో. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.